హాయ్! వెల్కమ్ టు అర్నాస్ బిగ్ కిచెన్. ఈరోజు ఆమ్లాతో మురబ్బాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలనో చూపిస్తాను. ఇలా చేసుకొని 1 ఇయర్ పాటు స్టోర్ చేసుకోవచ్చు. రోజు ఒకటి తిన్నారంటే ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. ఉప్పగా, పుల్లగా, తీయగా భలే రుచిగా ఉంటుంది. వీడియోను స్కిప్ చేయకుండా చూసేయండి. ప్రాసెస్ని స్టార్ట్ చేస్తాను. ఇందుకోసము 1/2 kg వరకు ఉసిరికాయలు తీసుకొని వాష్ చేసుకొని ఆవిరి పైన 15 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి టెస్ట్ చేసి చూడండి. ఫోర్క్ కానీ నైఫ్ని కానీ తీసుకొని ఉసిరికాయలోకి గుచ్చినప్పుడు ఈజీగా వెళ్తుంది. ప్లేట్ని కిందకు తీసి చల్లారనివ్వాలి. మురబ్బా ప్రిపరేషన్ కోసము నేనైతే 1/2 kg వరకు కండ చక్కెరను తీసుకున్నాను. చిన్న చిన్న పీసెస్ గా చేసుకొని మిక్సీ జార్లోకి వేసి ఫైన్ పౌడర్ గా చేసి పక్కన ఉంచుకోవాలి. కండ చక్కెర ప్లేస్ లో షుగర్ ని కానీ బెల్లాన్ని కానీ యూస్ చేసుకోవచ్చు. ఉసిరికాయలు బాగా చల్లారిపోయాయి. కొద్దిగా ప్రెస్ చేసామంటే ఈజీగా ఊడొచ్చేస్తాయి. లోపలున్న గింజ పాటును తీసేసుకోవాలి. ఇదే విధంగా అన్ని ఉసిరికాయలలోని గింజలను తీసేసుకున్న తర్వాత వీటిని మిక్సీ జార్లోనికి వేసుకొని ఫైన్ పేస్ట్ గా చేసుకోవాలి. వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మిక్సీ తిరగటం లేదు అనిపిస్తే కొలిచి పెట్టుకున్న షుగర్ పౌడర్ ని కాస్త వేసి మిక్సీ పట్టుకోండి. స్టవ్ మీద కడాయిని పెట్టి 1 స్పూను నెయ్యిని వేసి మిక్సీ పట్టుకున్న ఉసిరికాయ పేస్ట్ ని వేసుకొని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న షుగర్ పౌడర్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. షుగర్ పౌడర్ బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇందులోనికి కొద్దిగా సాల్ట్ని, బ్లాక్ పెప్పర్ పౌడర్ని వేసి కలుపుకోవాలి. ఫ్లేమ్ను లోకు అడ్జస్ట్ చేసుకొని కలుపుతూ ఉండాలి. ఈ వీడియోను చివరి వరకు చూసిన తర్వాత నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. పైత్యం చేసినప్పుడు కానీ వామిటింగ్ సెన్సేషన్ ఉన్నప్పుడు కానీ ఈ పీస్ని ఒకటి తిన్నారంటే తగ్గిపోతుంది. మిశ్రమము కాస్త చిక్కపడింది. ఇప్పుడు 1 స్పూన్ కార్న్ఫ్లోర్లో వాటర్ వేసి లంప్స్ లేకుండా కలుపుకొని వేసుకోవాలి. ఒకసారి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ప్యాన్కు అంటుకోకుండా తిరిగేంత వరకు ఉడికించుకున్న తర్వాత దించే ముందర 1 స్పూను నెయ్యిని యాడ్ చేసి కలిపి దించేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసుకున్న మోల్డ్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పీసెస్గా కట్ చేసుకోకుండా బాల్ లాగా చేసుకుంటాం అనుకునే వాళ్ళు ప్యాన్లో అలాగే ఉంచేసుకోండి. మౌల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత స్పూన్కి నెయ్యిని అప్లై చేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత నైఫ్తో సైడ్లని లూజ్ చేసుకొని ఒక ప్లేట్ని మోల్డ్ పైన పెట్టి రివర్స్ చేసుకొని ట్యాప్ చేస్తే ఈజీగా డిమోల్డ్ అవుతుంది. నైఫ్కు కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని మీకు కావలసిన సైజులో షేప్లో కట్ చేసుకోవాలి. జలుబు జ్వరం వచ్చి నోటికి ఏమీ సహించనప్పుడు ఈ మురబ్బాను ఒక పీస్ తిన్నామంటే పుల్లగా, కారంగా, తీయగా, ఉప్పగా భలే టేస్ట్గా ఉంటుంది. పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత కాస్త స్టిక్కీగా అనిపిస్తాయి. అందుకే వీటిని షుగర్లో కోట్ చేసుకొని స్టోర్ చేసుకోవాలి. ఈజీ ప్రాసెస్ కదా. మరి మీరు కూడా ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే వీడియోను ఒకసారి చూసి ట్రై చేయండి. తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియోను చూస్తున్న వాళ్ళు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని నొక్కి యాక్టివేట్ చేయండి. ఫర్దర్గా నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మిస్ కాకుండా నేను పెట్టిన ప్రతి వీడియోను చూసి ఎంజాయ్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.